చెలరేగిపోయి నిందారోపణ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి అంత నిందారోపణ చేస్తున్నప్పుడు వ్యతిరేకించేటువంటి వారు కూడా అయ్యో పాపం మరి అంత దారుణంగా మాట్లాడడం ఏంటి అనేటువంటి ఒక భావన సహజంగా కలుగుతుంది. తర్వాత నీ తల్లిని చెల్లిని కూడా ఇది చేసావంటే అక్కడ సింపతి వస్తుంది అనుకోవటం రాంగ్ స్ట్రాటజీ అది. ఆ గోల నీకెందుకు, ముందు నీకు మీ వాళ్ళకి సంబంధించిన గోల నువ్వు చూసుకో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఆ పిలిచాడు కదా అని చెప్పని ప్రచారానికి వెళ్ళి ప్రాణానికి తెగించి అతను ప్రచారం చేశాడు. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది గుర్తుందో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి అని చెప్పని వెళితే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని ఎంత దారుణంగా అవమానించారంటే అసలు ఈ కించిత్ పట్టించుకోకుండా ఎవరు కూడా కనీసం సముచితమైనటువంటి సీటు కూడా ఇవ్వకుండా అతన్ని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేశారు. ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా మళ్ళీ ఇప్పటి వరకు అతను మోహన్ చూడలే. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్తే బాగుంటుంది. తర్వాత ఈ పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా కానీ లేదు నైతికంగా కానీ వారసులు ఎవరవుతారని వారసత్వం ఎవరికి వస్తుంది? బాలకృష్ణ గారికి పద్మవిభూషణ ఇప్పించేస్తే సరిపోతుందా? ఏది పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఏది ఆయనకి? వాళ్ళ ఆయన రక్త సంబంధికులందరినీ కూడా దూరం పెట్టి వాళ్ళని అవమానించి వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా మీరు పార్టీని కబ్జా చేసుకొని ఇది ప్రజాస్వామ్యతమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఇంత ధర్మం ఉంది, ఈ పార్టీలో ఇంత న్యాయం ఉంది అని చెప్పని జనాలకి చెప్తూ ఉంటే సరిపోతుందా? ఎవరిది ఈ పార్టీ? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనుకుంటే ఎలాగా? అలాంటి పరిస్థితుల్లో మీ సంగతి మీరు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డాకెళ్ళి మీరు అక్కడ తిట్టినంత మాత్రం జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఓకే, పోనీ మీకు ఈ మీటింగ్ ముందు పెద్ద బలం వచ్చేసింది అనుకుంటే అక్కడ స్థానిక నాయకులే మీకు సహకరించాల. దేనికి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వర్క్ చేయించుకున్నారు అక్కడ? అంటే స్థానిక కార్యకర్తలు మీకు ఎవరు కూడా అక్కడ కలిసి రాలేదు. దేనికోసం అని చెప్పని మీరు 10 రోజుల ముందుగానే అందరినీ కూడా డిప్లాయ్ చేసి మీ పార్టీ వాళ్ళందరినీ వర్లరామయ్యని వీళ్ళందరినీ దేవినేని ఉమాని వీళ్ళందరినీ వెళ్ళి ఏర్పాటు చూడమంది. స్థానికంగా మీకున్న నాయకుల మీద మీకు విశ్వాసం లేదు, వాళ్ళు మీకు కలిసి రాలేదు. అలాంటి చోట ఇంకా వైసీపీకి బలహీనపడుతుందా, మరింత బలోపేతం అవుతుందా అనేది మీకే వదిలేస్తున్నా జవాబు. ఓకే, ఒకసారి మనం ఏపీలో ఇంకొక సైడ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. ఒకవేళ నిజంగానే ఆయన ఒక హీరోగా కాకపోయి ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది అభిమానులు వేలల్లో కోట్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ ఎలా వచ్చి ఉండేది? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చారో వాళ్ళనే తప్పుపడుతూ లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు అదంతా కూడా ఏంటంటేనమ్మా, మనకి రీసెంట్ డేస్ లో ఈ ఒక్క సినిమానే కాదు, ఈ హీరోనే కాదు, ఈ మధ్య స్ట్రాటజీ ఏమైందంటే భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి థియేటర్స్లో అన్ని రోజులు, ఇదివరకులో 100 రోజులు 200 రోజులు సినిమాలు ఆడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే కేవలం ఆ వారం రోజుల్లో కలెక్షన్స్ లాగేసుకోవాలి. ఈ మల్టీప్లెక్స్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఓటీటీకి అమ్మేసుకుంటారు. ఈ ఓపెనింగ్ కలెక్షన్స్లోనే మ్యాక్సిమం లాగేయాలి. దానికి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాలి. పబ్లిసిటీకి ఖర్చు పెడితే ఇవాళ మొత్తం ప్రపంచం అంతా రకరకాల పబ్లిసిటీల్లో మునిగిపోయిన తరుణంలో ఎంత పోసినా కూడా దాన్ని డ్రైనేజీలో పోసినట్టే లెక్క. కాబట్టి ఆ సినిమా ఒక్కసారిగా ఫలానా రోజు రిలీజ్ అవుతుంది, ఇది సంగతి అని పెద్ద సెన్సేషన్ అవ్వాలి అంటే ఒక కాంట్రవర్సీ రైజ్ చేయాలి. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఇది ఒకటనే కాదు, వాళ్ళే క్రియేట్ చేస్తారు. రీసెంట్ డేస్ లో రిలీజ్ అయిన మెగా పిక్చర్స్ ఏవైనా సరే, మీరు ఇది కాంట్రవర్సీ అవ్వలేదని ఒక సినిమా పేరు చెప్పండి. ఒక్కటంటే ఒక్కటి ఏదీ లేదు. అన్నీ కూడా ఏంటంటే వాళ్ళే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీ ద్వారా దానికి కావలసినంత పబ్లిసిటీ మైలేజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చిన దాంట్లో ఇప్పుడు అతను ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అన్నారు. ఏది? ఇతను సత్యనారాయణ ఆ ఎంసీ చైర్మన్ దాన్ని మొత్తం వీడియోతో సహా బయట పెట్టిన ఇది చాలా తప్పు. ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కుల మీద ఎవరైనా సరే ఉద్యమించడానికి కానీ, విశ్వసించిన భావజాలాన్ని భావ ప్రకటన చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చింది. అయితే అది ఉద్యమం అనేటువంటిది దానికి అందరూ మిగతా వాళ్ళు కలిసి వస్తారా, కలిసి రారా, అతను సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా అనేది వేరే మాట. కానీ ఉద్యమిస్తాను అని చెప్పని ప్రకటించేటువంటి ప్రకటన హక్కు
డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. దానికి పార్టీ లైన్కి మరి సంబంధం ఏంటో నాకైతే తెలియదు. అంటే ఆ పార్టీలో ఇలా మాట్లాడకూడదు, ఇలాంటివి చేయకూడదు అలాంటివి ఏమన్నా రూల్స్ ఉన్నాయో మరి మనకైతే తెలియదు. కాబట్టి ఆ ప్రాతిపదికగా బహుశా ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారేమో. అది తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ పవర్స్, అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్. పవర్స్ని అబ్యూస్ చేయటం అంటే మనకి ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు ఆ పవర్స్ని అబ్యూస్ చేయడం అంటే మన ఎడాపెడా మన సొంతానికి వాడుకోవటం అనేటువంటిది అది చాలా రాజ్యాంగం రీత్యా చాలా తప్పు, నేరం. సో అక్కడ జరుగుతున్న తంతు అంతా కూడా అదే. మరి దాన్ని కూడా ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని, లేదు రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఇది మన ఇష్టారాజ్యం కింద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ మన వ్యాపారాల కోసం, మన వ్యాపారాలను ప్రోధి చేసుకోవడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రకటనలు చేయటం, ఆ ప్రాతిపదికగా పవర్స్ని ఉపయోగిస్తానని చెప్పటం. తర్వాత ఇక్కడ గిఫ్ట్ అనేటువంటి పదం కూడా వచ్చింది. ఆ గిఫ్ట్లు ఇవ్వటం, గిఫ్ట్లు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చట్టరీత్యా ఇది నేరం అవుతుంది. ఇది ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా సలహా. అండ్ ఆ నలుగురిలో నేను లేను అంటూ పక్క అల్లు అరవింద్ గారు, మరో పక్క దిల్ రాజు గారు ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారే మాకంతా అన్నట్టుగా ప్లీజింగ్ చేస్తూ మాట్లాడడం, ఇదంతా ఒక స్ట్రాటజీ ఏమో అంటున్నారు కొంతమంది. ఖచ్చితంగా అందులో ఇప్పుడు సినిమా రాజకీయాల్లో నాయకులు ఎంత పెద్ద స్ట్రాటజిస్టులో, వాళ్ళని మించిన స్థాయిలో వాళ్ళు సినిమా రంగంలో ఉండే స్ట్రాటజిస్టులు. సినిమా రంగంలో తెర మీద నటించే వాళ్ళు ఎంత గొప్ప నటులో, ఆ తెర వెనక వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అంతకు మించినటువంటి మహామహా నటులు. కాబట్టి ఇదంతా కూడా మనకి షేక్స్పియర్ చెప్పినట్టు లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీ వన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రూల్స్ అని చెప్పంటాడు. సో ఎవరి పాత్రలను వాళ్ళని ఈ నాటకాల్లో చాలా జనరంజకంగా, రసరంజకంగా, రక్తి కట్టేటువంటి విధంగానే వీళ్ళు పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఇప్పుడు మంచం కోళ్ళు 4 ఏమన్నాయంట, నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం, మరి చూస్తేనే వీడు చూసినా నా మంచానికి 4 కోళ్ళే. ఆ రకంగా ఇదేదో మంచం కోళ్ళ సామెతలాగా